సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే ముఖ్య పాత్ర. కరణ్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ కుమార్. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో బాలింత మృతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురి డిమాండ్. తాండూరు పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు. కొత్త మద్యం దుకాణాల కోసం డ్రా నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు. విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేసే వరకు ఆందోళన చేపడతాం. ఏబీవీపీ నాయకుల హెచ్చరిక. కార్తీక మాసం సోమవారం సందర్భంగా పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో వరి ధాన్యం పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని కరణ్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తాండూరు మండలం బెల్కటూరు గ్రామ శివారులోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయంలో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను ఎస్ఐ ప్రారంభించారు. అంతకుముందు దేవాలయంలో ఎస్ఐ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగలను త్వరగా గుర్తించవచ్చని, దర్యాప్తును వేగవంతం చేయడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామస్తులు ఎస్ఐ రాథోడ్ వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మఠం నిరంజన్, గుండప్ప, నెరిగిని శ్రీనివాస్, శెట్టి చంద్రశేఖర్, సిద్ధు, ముత్యాలు, పరమేశ్, హోటల్ రాచప్ప, చాకలి సంజీవ, నర్సింహులు, శివకుమార్, వెంకట్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఒక కెమెరా పెట్టుకుంటే 100 మంది కానిస్టేబుల్లను మీరే రిక్రూట్ చేసుకున్నట్టు. ఇప్పుడు మీరు ఇటువంటి జరుగుతుంటే దాని తర్వాత మనం కంప్లైంట్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం. అది చాలా లేట్ ప్రాసెస్ అవుతుంటుంది. అదే కెమెరా ఉంటే మీరే డిటెక్ట్ చేయొచ్చు. ఈ పర్సన్ ఇట్లా చేసింది సార్ అని మీరే తీసుకొచ్చి మాకు అప్పగించవచ్చు. ఒక కెమెరా ఉంటే అట్లాంటి కెమెరాలు ఇక్కడ పెట్టుకున్నారు. వీటిని బేస్ చేసుకొని మీ గ్రామాల్లో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడున్నా మీ ఇంటిని మీరు ఒక ప్రొటెక్టివ్లో చూసుకోవచ్చు. ఓకే. బెల్కటూరు గ్రామానికి వినోద్ సార్ వచ్చి సీసీ కెమెరాలు ఓపెన్ చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. మన దగ్గర ఈ సంఘటన చోటు చేసుకోవడం కొద్దిగా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా సీసీ కెమెరాలు మన గుడితో పాటు ఊళ్ళల్లో కూడా అదాని సిమెంట్ వారి సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నాం. కాబట్టి సిఐ సార్, నగేష్ సార్ మరియు విఠల్ రెడ్డి సార్, వినోద్ సార్ వీళ్ళందరూ సూచన మేరకు మన గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందామని ప్రతి ఒక్కరితో తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వినోద్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. సోమవారం కోట్పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత 2 రోజుల క్రితం పురిటి నొప్పులతో ఎంసీహెచ్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాలెంత ముక్కు నుండి రక్తం రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు హైదరాబాద్ తీసుకువెళ్లాలని సలహా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా అప్పటికే సోమవారం రాత్రి బాలెంత రజిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. ఎంఆర్పీఎస్, పీడీఎస్యు, సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో గర్భిణీలకు సరైన వైద్యం అందక తరచూ మరణాలు జరుగుతున్నాయని, అందుకు గల కారణాలను వెలికితీసి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సోమవారం రాత్రి డ్యూటీలో ఉన్న డ్యూటీ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, చంద్రప్ప, నవీన్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. పేరు విలేజ్ అమ్మాయి, ఫుట్బాల్ మండల్ ఎన్నారం గ్రామం. ఆనంద్ నా పేరు, నా భార్య పేరు రజిత. ఇక నిన్న 11 గంటలకు డెలివరీ అయింది. అంతా మంచిగా ఉన్నది, పాప మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. ఇక లోపలికి తీసుకొని చేసారు. నైటు 12 గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో 20 మినిట్స్లో చనిపోయింది. చనిపోయినాక వచ్చారు వాళ్ళు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తూనే వచ్చారు. లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్లు ఎవరు లేరు, అసలు డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు.
అంటే ఎందుకు చనిపోయిందన్న విషయం చెప్పారు వాళ్ళు ఎందుకు చనిపోయిందని అంటే పిడిచి రావచ్చు అని అంటున్నారు, కానీ కన్ఫర్మ్ ఏది లేదు. పిడిచి రావచ్చు ఒకటి న్యూస్ నుంచి బ్లడ్ వచ్చింది, ఎందువల్ల చనిపోయింది ఏంది తెలియదు. మీరేమనుకుంటున్నారు మరి ఎట్లా? మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది. అసలు 12 గంటలకు బేబీకి పాలిచ్చింది. వాళ్ళు 12 గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపిండి అట్టడంగా తినిపించలేదు. మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్న తినిపిస్తే వస్తుంది అన్నట్లా తినిపించలేదు, ఏం తాపలేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి వచ్చినటువంటి వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇయ్యక ఏదైతే చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తాండూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే విజిట్ చేశారు. మరి ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి జిల్లాలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా, అదేవిధంగా గడ్డము ప్రసాద్ కుమార్ దిగిట స్పీకరు, ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు ఈ జిల్లాలో ఉండి మరి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పేదవాడు వస్తే వైద్యం అందక చనిపోతుండ్రు, గర్భిణి బాధితులు పేదవాళ్ళు పిట్టల లెక్క రాలిపోతుండ్రు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తుండ్రు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఏం చేస్తుండ్రు? అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా, వీళ్ళు పేద ప్రజలకు వైద్యం అందించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సొంత లాభాల కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ వైద్యాన్ని ఏదైతే కాసుల రూపంలో అందించడం కోసమే ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయడం కోసం కానీ, అదేవిధంగా నాశనం చేయడం కోసం కానీ మిత్రులారా, ఈరోజు స్థానిక తాండూరు పట్టణంలో కలిగినటువంటి మాతా శిశు హాస్పిటల్ లోపల ఒక గర్భిణి చనిపోవడం చాలా బాధాకరం. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల తరపు నుంచి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీ ఏదైతే బాధిత కుటుంబం ఉందో ప్రభుత్వం ఆదుకోవాలి ఖచ్చితంగా. దానితో పాటు మేము ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, స్థానిక తాండూరు పట్టణంలో ఉన్నటువంటి మరి మాతా శిశు హాస్పిటల్లో బట్ట ఈ గత నెల రోజుల నుంచి మనం గమనించినట్లయితే ఎంతోమంది గర్భిణులు చనిపోతుండడానికి గల కారణాలు ఏంటో ఖచ్చితంగా డిఎంహెచ్ గారు ఎంక్వైరీ చేసి, జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన రిపోర్టు ప్రజలకు తెలియజేయాలి. దానితో పాటు మరి అక్కడ ఎంతమంది వైద్యులు ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ యొక్క షిఫ్టింగ్ ఏంటి, మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నర్సులకు సంబంధించినటువంటి డ్యూటీ ఏంటి, టైమింగు, మరి ఒక్క దగ్గర కూడా బోర్డు లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దానితో పాటు మరి అక్కడ సరిపడినటువంటి స్టాఫ్ ఉందా, మరి మిగతా డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి యాలల మండలం బషీర్మియా తాండా కమాన్ వెనకాల గల యాసర్ అర్ఫాత్ పాలిష్ యూనిట్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం సేకరించి అధికారులు గుట్టురట్టు చేశారు. యాలల మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలిసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త మద్యం దుకాణాల కోసం వికారాబాద్ అంబేద్కర్ భవన్లో ఎక్సైజ్ అధికారులు డ్రా నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 1808 దరఖాస్తులను స్వీకరించామని అధికారులు తెలిపారు. తాండూరులో 18 వైన్ షాపులకు నిర్వహించిన డ్రాలో వైన్ షాపులను దక్కించుకున్న వారు విజయ్ కుమార్, అశోక్, రమేష్, సత్యనారాయణ, బాలగోపాల్, శ్యామ్, గోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నవీన్, సుమలత నారాయణ, యాకూబ్ పాషా, చేతన్ గౌడ్, హేమలత నాగిరెడ్డి, ఆనంద్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, బాలప్ప, వీరబ్రహ్మం, మంజునాథ్ గౌడ్ దక్కించుకున్నారని ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గెజెట్ నెంబర్ 7లో మొత్తం 30 క్యాండిడేట్స్ అండి. గెజెట్ సీరియల్ నెంబర్ 7, 30 క్యాండిడేట్స్. ఇప్పుడు కలెక్టర్ గారితే పాయింట్స్ ఇవ్వబడుతుంది. Serial number 14.
సీరియల్ నెంబర్ 14 టోకెన్ నెంబర్ 14 ఎదర్ సీరియల్ నెంబర్ 3లో టోకెన్ నెంబర్ 14 అండి. ప్రభుత్వం విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేదంటే స్కాలర్షిప్లను విడుదల చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. వికారాబాద్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు నరేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యార్థులకు ఎలా అన్యాయం చేసిందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కళ్లు తెరిచి విద్యారంగ వ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే స్కాలర్షిప్స్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెందాల్సినటువంటి విద్యార్థులకు హక్కైనటువంటి స్కాలర్షిప్లను ఇవ్వకుండా ఈ విద్యారంగ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 8,300 కోట్ల స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా ఒక పేద మధ్యతరగతి విద్యార్థి గ్రామాలలో ఇక్కడున్న విద్యార్థులు గ్రామాల నుండి వికారాబాద్కి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళు స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుకుంటారు. అలాంటి స్కాలర్షిప్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా విద్యార్థులకు చదువుకు దూరం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో 500 కోట్లు ఒక విడతగా, ఇంకో 500 కోట్లు ఒక విడతగా విడుదల చేయాలని భావిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, విద్యార్థి లోకం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యకు మొత్తం దూరం అవుతుంది. కారణం మీ వ్యవస్థ. మీకు ఏవైతే మీ వ్యవస్థలు మార్చుకోవడానికి డబ్బులు సమకూరుతున్నాయో, కానీ విద్యారంగ సమస్యల గురించి విద్యార్థులకు హక్కైనటువంటి స్కాలర్షిప్ ఇవ్వడానికి మీకు డబ్బులు వస్తున్నాయి. గత ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే తప్పులు చేసిందో మీరు కూడా అదే విధంగా తప్పులు చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినా సరే మాకు మార్పు చెందుతుందని విద్యార్థులందరూ ఏకమై మీకు గెలిపిస్తే మీరు వచ్చి మా విద్యార్థులకు మొత్తం కడుపు కొడుతున్నారు. కాబట్టి మీరు మాత్రం స్కాలర్షిప్లను మాత్రం విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తున్నాం. ఈసారి మాత్రం తప్పకుండా ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో మాకు మా హక్కైనటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసుకున్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని, అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే కానీ బయటకి తిరగాలంటే భయపడాలి. ఆ విధంగా చేసాం. తప్పకుండా మీకు ఎక్కడక్కడ అడ్డుకొని మాకు అయినటువంటి హక్కును మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో భక్తులు అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో వెలిసిన ఏకాంబరేశ్వరుని దేవాలయంలో గాంధీనగర్ మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించి వనభోజనాన్ని నిర్వహించారు. వాగర్తావివసం వృక్తో వాగర్తా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో లాభస్తేషాం జగత్తేషాం తత్తేషాం పరాభవః శ్యామోదయ సోమహేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ అక్షంతలు తీసుకోండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణः ద్వితీయపరార్తే శ్వేతవరः కల్పే వైవస్వతమన్నంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే. అన్నము ఇది పప్పు వన భోజనం అందరు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు అందరూ ప్లేట్లు తీసుకోలేదు. మేము అన్నం ఆకు అని చూడు మనది
ఉన్నప్పుడు రాష్ట్రంలో వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి కొనుగోలును కిసాన్ యాప్ ద్వారా నిర్వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. 2-3 రోజుల్లో రానున్న వర్షాలకు తగ్గట్టుగా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన టార్పన్లను, కవర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, సివిల్ సప్లైస్ అధికారి సుదర్శన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable